గుంటలకు రోడ్డుకు పోయింది సగం. ఉన్నది కాపాడుకుంటే మళ్ళీ ఇక రోడ్డు అనుకుంటూ ఊక్కున్నారు. ఇక ఇవి మంచిగా చెట్లు వేసుకుంటే ఇప్పుడు దీని మీద కన్ను పడితే మాకు ఏడుకోవాడికి ఇవ్వాలి. నాకు ఆట ఆపరేషన్ అయింది. నెలకు 5,000 కావాలి గోళీలకు. ఆయనకు పింఛన్ రాలే, ఆయనకు పింఛన్ లేదు. నాకు ఆట ఆపరేషన్ అయింది. ఏ కొడుకు గంజి పోయాడు, ఏ కోడలు గంజి పోయేది. ఇప్పుడు దాని మీద బతుకుడు అదేంటి? మాకేంది పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇది పోతే ఎట్లా? 4,000 రూపాయలు నెల అంతా. 4,000 రూపాయలలో మేము బతుకుతున్నాం. ఇప్పుడు దీని మీద వచ్చే కిరాయి మీదనే మీరు బతుకుతున్నాం ఇద్దరం. ఇప్పుడు ఆయనతో అయింది. ఇప్పుడు ఎట్లా బతుకుడు? ఏం చేసుడు? ఏడ బజార్ నుండు? ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఇక ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్తాను సారు? ఇక గిట్నే ఇప్పుడు చెప్పినట్టు ఇక మాకు ఇక ఎంలాడ కాడ ఎంత ఇచ్చారు గదానికి అంత ఇవ్వాలి. ఎంలాడ కాడ ఎంత గదానికి ఎంత కట్టి ఇచ్చారు అంత కట్టి ఇచ్చేదాకా మేము కాల్ చెయ్యం. తెలం దాకా పొద్దున దాకా ఉండు మనం ఉంటాం ఈడ. మాకు ఇండ ఇక పెద్దమనేమో హార్ట్ పేషెంట్. వాళ్ళిద్దరికి 4,000లోనే మందులు ఇంట్లోకి. మరి ఇప్పుడు ఉన్నది కూడా పోతే వాళ్ళిద్దరు ఎట్లా సార్ చెప్పండి? మా అమ్మకేమో యాక్సిడెంట్ అయి నడుమిరిగింది. ఆమె కూడా ఏం పని చేసుకోలేదు. మరి వీళ్ళందరూ ఏం పని చేయని సిచ్యువేషన్లో ఈ రెంట్ మీదనే మేము ఆధారపడుతున్నాం. మా 4,000లో 2,000 మందులు, 2,000 ఇంట్లోకి అయితే ఏ ఒక్కరికి పింఛన్ లేదు. ఏ ఒక్కరికి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్థిక సహాయం రాలేదు. మా నాన్న చనిపోయింది, పిల్లకి హార్ట్ సర్జరీ అయింది. ఎట్లాంటి గవర్నమెంట్ జాబ్ లేదు, మున్సిపల్లో లేదు, అది టెంపుల్ పైన లేదు. ఎట్లాంటి గవర్నమెంట్ అధికారి ఏ ఆర్థిక సహాయం కూడా మాకు రాలేదు. దీని మీద బతుకుతున్నాం. ఉన్నదాని మీద కూడా మీరు ఇట్లాంటి దౌర్జన్యం చేసి లాక్కుంటాం తీసుకుంటాం అని అంటే మరి మేము ఎక్కడ బతకాలి? ఏం చేయాలి? మాకు కరెక్ట్ న్యాయం జరగాలి అంటే సార్. అదే ఇక్కడ ఒక పెద్ద రిచ్ ఒక పెద్ద ధనవంతుడే ఉన్నాడు అనుకోండి, ఇన్ని పైసలు పోతామంటే పోతారు కావచ్చు. కానీ ఇప్పుడు మేము ఏం చేయలేని సిచ్యువేషన్. మా దగ్గర ఇవ్వనే కదా సార్ ఇదంతా చేస్తున్నారు. అవునా కదా? అటు పోదు ఇటు పోదు ఇక్కడ పోతుంది అని అంటే ఫస్ట్ నుంచి మేము ఇస్తూనే వస్తున్నాం. ఇవ్వకపోతే మొత్తం ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటే మీరు కరెక్ట్ అనుకోండి. మేము ఫస్ట్ కూడా ఆఫ్ ఇచ్చేసినాం, అప్పుడు ఆఫ్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఇవ్వండి అంటే ఎక్కడికి వెళ్ళి ఉండమంటారు చెప్పండి? ఎక్కడ ఉండమంటారు? మాకు ఎలాంటి లైన్స్ లేవు బయట. మరి ఎక్కడ ఉండమంటారు? అది కూడా చెప్పమనండి. మరి గుడి మీద పడుకోమంటారా? ఈయన పడుకుంటాం చచ్చిపోతాం ఆయనతో దీని మీదనే కట్టుకోమని వెళ్ళమనండి. అంతే, అంతకు మించి ఏం చేయలేం సార్. అంతే. మా దగ్గర డబ్బులు కూడా లేవు, రూపాయి లేదు, చేసుకొని బతికేటోళ్ళం సార్. సార్ నా పేరు సంగీత, నాకు 3 పిల్లలు. మా ఆయన పైన ఉన్నాడు. 6 o'clock వచ్చి పైన ఉన్నాడు సార్. 6 o'clock ఇప్పుడు 3 hours అవుతుంది. 3 hours నుంచి ఒక్క ఆర్డీఓ ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ ఒకసారి మేడం వచ్చింది లేదు సార్. 3 hours ఉన్నారు వేరు సార్. ఆయన అప్పుడు పైన ఎక్కింది సార్. కొంచెం కాల్ స్కిడ్ అయినా సార్ ఎవరి బాధ్యత సార్ కదా సార్? మరి నష్టపరిహారం వాళ్ళు ఇయ్యనప్పుడు సార్ ఇది మాది పట్టాతో సహా ఉంది సార్, ఇది గవర్నమెంట్ది కాదు సార్. మాకు వాళ్ళు ఏదన్నా ఒకటి చెప్పి నోటిఫికేషన్స్ ఇచ్చి మీకు ఇంత ఇస్తాం దీని వాల్యూ ప్రకారం గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాకు ఇస్తే అది ఒక రూల్ అనుకో సార్. మాకు 3 పిల్లలు సార్. ఈ పాపకు హార్ట్ సర్జరీ అయింది. నాకు ఈమె పుట్టినప్పుడు సార్ అప్పుడు నాకు మా పాపనే సార్. అప్పుడు నాకు పుట్టినప్పుడు సార్ మేము ఇద్దరం సీరియస్ ఉన్నాం సార్ బాగా. అప్పుడు కూడా మాకు ఏం గవర్నమెంట్ తరఫున మాకు ఏం లేదు. మా ఆయనకి కాలు ఇరిగింది సార్ మేము పుట్టినాక 2 నెలలకే. అప్పుడు కూడా మాకు గవర్నమెంట్ తరఫున ఏం లేదు. ఈ హార్ట్ సర్జరీ అయినప్పుడు కూడా ఏం లేదు సార్. ఆమెకి పింఛన్ లేదు సార్. మా అత్తమ్మ కూడా యాక్సిడెంట్ అయ్యి ఆమె కూడా గవర్నమెంట్ తరఫున ఏం లేదు సార్. మాకు ఆర్థిక సహాయం సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయలేదు, ఏం చేయలేదు సార్. మేము హైదరాబాద్కి పోయి చేయించుకొని వచ్చినాం సార్. మాకు ఎటువంటి ఏది లేదు సార్. మాకు ఏదన్నా దీనికి మాకు సొల్యూషన్ అనేది చూపించి మాకు ఏదన్నా ఆధారం అనేది చూపించి వాళ్ళు తీసుకోమన్నారు సార్. మీకు ఇక్కడ ప్లేస్లో ఆల్టర్నేటివ్ ప్లేసు లేదంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు గుడి దగ్గర ఏ గజానికి ఎంత ఉందో అనే ఇవ్వమనండి సార్. అయినా సార్ ఫస్ట్ అటు మాకు అటు ఉన్నాయి కదా సార్, అటు హాఫ్ రోడ్ వరకు అటు పోయినాయి సార్, ఇటు హాఫ్ రోడ్ వరకు ఇటు పోయినవి. మళ్ళీ కాదు సార్ 2 సైడ్లా సార్. మళ్ళీ ఒకటి సార్ ఇంకొకటి ఏంటిదంటే అటు పోతుందంటే దానికి ఒక అది వాల్యూ ఉందనుకోండి సార్. ఇది ఇటు పోతుందంటే దానికి ఒక రీజన్ ఉందనుకోండి. ఇప్పుడు అటు పోంది ఇటు పోంది ఈ మధ్యలోనే ఎందుకు పోతుంది సార్? వాళ్ళు తీసుకుంటే అక్కడి వరకు సరిపోతుంది సార్. పోనీ ఇక్కడ వరకు తీసుకోండి సార్. ఇక్కడికి ఇది మొత్తం తీసేస్తా అంటే ఎట్లా సార్? న్యాయం కాదు కదా సార్. అటు లేదు ఇటు లేదు. ఒక మాదే 3 ఇళ్ళు పోతే ఎట్లా సార్? ఆలోచించాలి కదా. ఫ్యామిలీలు ఉన్నాయి, 15 మంది ఫ్యామిలీలు ఉన్నాయి. అందరికీ చేత కాదు. పెద్ద అత్తమ్మ వాళ్ళకి పెద్ద మామయ్య వాళ్ళకి ఆయనే షుగర్ పేషెంట్, ఆమె హార్ట్ పేషెంట్. ఈమెకే చేత కాదు. నా పిల్లల 3 పిల్లలు, మా ఆయన అట్లా. మేము సార్ కూలి పనే. మా మామయ్య లేడు సార్.